నువ్వు కూడా ఎంతో మంది అమ్మాయిలు చూపించావు, నేను చూశాను. కానీ ఒక్కసారైనా చెయ్యబడని రోజాని ఎప్పుడైనా చూపించావా? అవును, పాపమ్మ అంటే నువ్వేనా? అవును, నేనే పాపమ్మ. నువ్వెవరు? అందరూ నీలాంటి బిజినెస్ చేసేవాళ్ళవేలే. నా దగ్గర చెయ్యబడి రోజా ఒకటి ఉంది, తీసుకుంటావా? రేట్ ఎంత? అంతా గిట్టుబాటు ధరలే. ఏది బిలు ఆ ఫిగర్ ని? అక్కడ చూడు. సరోజా. హాయ్. ఊరికి సిగ్గుపడకుండా ఇలా రా. నమస్కారం అండి. ఫిగరు ఎలా ఉంది? ఈ అందగత్త రేటు 1 అవర్ కి 5,000. ఓన్లీ 5,000. 5,000ఏనా? 10,000 ఇస్తాను, తీసుకో 10,000. అరేబియన్ గుర్రంలాగుంది. మరి మాటలా? ఆఫ్రికన్ కొలాబరేషన్ కదా. అమ్మ ఇండియా, నాన్న ఆఫ్రికా. అయితే హైబ్రిడా? పాపమ్మ, నీ పని తర్వాత చూస్తా గానీ ముందు ఈ హైబ్రిడ్ తో మరి అంత తొందరేంటి? కూర్చోమ్మా. సరే గాని చూడ్డానికి నల్ల సీమ పందిలాగున్నావు, నువ్వేం తింటావు? నేనా? ఆఫ్రికా ఏనుగు పాలు తాగుతాను. అందుకేనా నల్లగా నిగనిగలాడిపోతున్నావు? ఊడిపోతుంది. అబ్బా, రాజహంసలాగున్నావు. పేరేంటి? నా పేరా కోదండం. సిగ్గుపడిపోతావు. చెప్పేది నీకేరా? డబ్బులు ఇచ్చేది ఆయన ఎవరు అనుకుంటున్నావురా? పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. ఆయన దగ్గర వేషాలా? కిందకి దిగు. 10,000 తీసుకెళ్ళి లోపలేసి. అయ్యో, ఇంకొంచెం సేపు ఉంటే నా జీవితం నాశనం చేసేవాడే. అర్ధరాత్రి కూడా దాటిపోయింది. ఈ చీకట్లో ఇంకేం చూస్తామే మనం? నిద్ర కూడా బాగా వస్తుంది. అవునే, నాకు బాగా నిద్ర వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏయ్, అటు చూడు. ఎవరక్కడ? ఇప్పుడు ఎలాగే? ఎవరిని అడుగుతుంటే మాట్లాడరా? నేనే. ఈ టైంలో నేను కాకపోతే ఇంకెవరు వస్తారు? ఎప్పుడు రమ్మన్నానో ఎప్పుడు వచ్చావు? పద పద, ఎప్పటికి లేట్ అయిపోయింది. ఓ మావా, ఏంటి మావా నువ్వు మరీ సుజిత, ఎక్కడున్నావే? ఏంటి మైతొచ్చావు? కూతురు తీసుకెళ్ళటానికా? అవునమ్మా, పిల్లేదో అడిగిందని పంపించానే గాని పంపించిన దగ్గర నుంచి నా గుండె కొట్టుకుంటూనే ఉంది. ఏది సుజిత? సుజిత ఏంటి పెద్దమ్మా? సుజిత ఈ వ్యాన్ లో రాలేదమ్మా? ఈ వ్యాన్ లో రాలేదే. ఆ వ్యాన్ లో వచ్చిందో చూడు. దిగండి 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 దిగండి. రామా రామా. నా కూతురు సుజిత ఈ బండిలో వచ్చిందా చూడమ్మా. దిగండమ్మా, దిగండి, త్వరగా దిగండి. సుజిత, 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 అమ్మా సుజిత, ఏమైంది పిల్ల? సుజిత, సుజిత, అయ్యయ్యో నా బిడ్డ ఏమైపోయింది? అయ్యో నా బిడ్డ కనపట్టలేదు. ఎక్కడికి పోయావే సుజిత? సుజిత,
ఎక్కడ మా పిల్లలు ఎక్కడ మా పిల్లలు నీ బస్సులో కదా ఎక్కించాం చెప్పరా చెప్పు చెప్పు మా పిల్లలు జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకున్నారని నీకే కదా చెప్పావు మరీ మరీ చెప్పాం కదరా చెప్పు చెప్పరా వెధవా చెప్పు నిజంగా నాకేం తెలియదయ్యా నన్ను క్షమించడయ్యా ఎక్కడున్నావమ్మా? ఈ ఊర్లో ఎంతో మంది పెళ్లికెళ్ళారు, మా పిల్లలు ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదా? ఆ బస్సు తెలియని పిల్లలు ఎక్కడ ఏ అగసాట్లు పడుతున్నారో ఏమో. మీరు చెప్పేది నిజమా? మరి ఆ వాచ్మెన్ చూడకూడదని భయపడిపోయి వాళ్ళకి తెలియకుండా మన ముగ్గురం ఇటువైపు దాక్కున్నాం. మనలాగానే ఎవరు చూడకూడదని వాళ్ళిద్దరూ అటువైపు వెళ్ళి దాక్కున్నారు. అయ్యయ్యో, నేను చూడలేకపోయానే. నువ్వు పడుకున్నావుగా, నువ్వు నిద్రపోతున్నావే, మంచి పని చేసావు. లేకపోతే అయ్యయ్యో అని అరిచి నిద్రంతా పాడు చేసేదాన్ని. ఏమయ్యా, నువ్వు మనిషివా లేక దున్నపోతువా? ఏమైంది? అది కూడా అచ్చు నీలాగే ఏది కనిపించినా మీద పడుతూనే ఉంటుంది. ఏవయ్యా, బుద్ధి లేదా? ఇప్పుడే చెప్పింది కదా, ముందుకెళ్ళవయ్యా. మోహన్ చూడు, ఇట్రా. టికెట్ 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 మా ఎవరికైనా టికెట్ తీసుకోవాలి? ఎవరు? టికెట్ అమ్మా, టికెట్ టికెట్ అమ్మా. ఎక్కడికి వెళ్ళాలి టికెట్? అది మరండి, రాజమండ్రి వెళ్లే బస్సులన్నీ ఆగుతాయి కదా, దాన్ని ఏదో అంటారు. కూకట్పల్లి బస్ స్టాండా? అక్కడికి ఈ బస్సు కూకట్పల్లి బస్ స్టాండ్ పోదమ్మా. ఎస్ఆర్ నగర్ సిగ్నల్ దగ్గర దిగండి. రాజమండ్రి వెళ్లే బస్సులు అక్కడికి వస్తాయి. సరేనండి. ఎవరమ్మా టికెట్? ఇంకా టికెట్ టికెట్ పక్కన బాబు కొద్దిగా టికెట్ టికెట్. నేను కాదమ్మా, వెనక నుంచి మగాళ్ళు తోస్తున్నారు. రాజమండ్రి రాజమండ్రి అమ్మా, రాజమండ్రి ఎక్కండి సార్, ఎక్కండి ఎక్కండి అమ్మా, ఎక్కండి ఎక్కండి. ఆపమ్మా ఆపు, లేడీస్ ఎక్కాలిగా. రై రై మన టైం బాగుంది, రాగానే బస్ దొరికింది. రేపు ఎన్నింటికి వెళ్తాం? తెలీదే. ఏమండి, ఈ బస్సు రాజమండ్రికి ఎప్పుడు వెళ్తుంది? రేపు పొద్దున్న 7 గంటలకి వెళ్ళిపోతుందమ్మా. ఏమా నువ్వు రాజమండ్రా? లేదు, సుమిత్ర. టికెట్ అమ్మా, టికెట్ 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 టికెట్. 3 టికెట్లు ఇవ్వండి.